గురువింద గింజ తన నలుపెరగనట్టు కేటీఆర్ తీరుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిందే మీరు మీ ఫ్యామిలీ అంటూ ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ దేశం విడిచి పారిపోకుండా వారి పాస్పోర్ట్లను సీజ్ చేయాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితుడు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. 2015 ఓటుకు నోటు కేసులో టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను మొట్టమొదటిసారిగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అరెస్ట్ చేసింది. గత 2-3 రోజులుగా వివిధ టీవీ ఛానల్లో వస్తున్నటువంటి వార్తల్ని గమనిస్తున్నప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతుందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఇబ్బందులు పెట్టేందుకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారని ఇది రఘునందన్ రావు చెప్పలేదు. పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రణీతరావు అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి పోలీస్ అధికారులు అంగీకరించినారని వివిధ టీవీ ఛానళ్ళలో, ప్రసార మాధ్యమాల్లో, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని, దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి సుమారు 40 సంవత్సరాలుగా ప్రచారకగా ఉండి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సంఘటనా మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరిగా భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టేందుకు మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, ప్రతిపక్ష పార్టీల నాయకుల డబ్బులు వెళ్ళేటప్పుడు ఆ వాహనాలను పట్టుకునేలాగా సమాచారం ఇచ్చినామని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి డిఎస్పి, పోలీసులు అరెస్ట్ చేసినటువంటి 2 అదనపు ఎస్పీలు చెప్పిండ్రని వివిధ దినపత్రికల లోపల వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిలైనటువంటి 2 మాజీ మంత్రులు 3 గంటల సేపు సమావేశం పెట్టిరు ఒక జాగల. ఎప్పుడు పారిపోతారో తెలియదు. ఎందుకు ఇడిచిపెడతారు ముఖ్యమంత్రి గారు వాళ్ళని? నోటీస్ చేయడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడంలో మీకున్న ఇబ్బంది ఏంది?